ఆరాధించుకుందామండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిపి ఒక్క మాటలా చదువుదాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఆరాధన కొరకే దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు తెలియచేసిన ఆయన వాక్య లేఖన భాగం అండి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుణ్ణి స్తుతించే ముందుగా దేవుడు మనకి ఏమైతే చేశాడో దానికి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, ఆయన ఒకవేళ శరీర సంబంధంగా దేవుడి ద్వారా నువ్వు ఏ మేలు పొందకపోయినా ఆత్మీయమైన మేలు నువ్వు అనుభవించిన వారు. చాలాసార్లు నేను కొన్ని సంఘాల్లో నేను కొంతకాలము చదువుకునే సమయంలో మన యొక్క మందిరము లేక బయట సహవాసానికి వెళ్ళినప్పుడు చిన్నతనంలో నేను వాళ్ళ దగ్గర చూసింది ఏంటంటే ప్రతి ఆదివారము కూడా వారు సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎలాగుండాయి అంటే, ఈ వారం అంతా మా కుటుంబంలో, మా పిల్లలకి, మా పొలము, మా యొక్క జంతువులు, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో లేక ఇలాంటి నష్టంలో వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడాడు, లేక మాకు ఇలాంటి బలహీనమైన పరిస్థితులు ఉండేటప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఇలాంటి సమస్యలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిపించాడు అని వారు సాక్ష్యాలు చెప్పేవారు. ఒకవేళ ఆ వారంలో వాళ్ళకి ఏమీ జరగలేదనుకోండి, వాళ్ళ సాక్ష్యం చెప్పరు. ఎందుకు చెప్పరు? ఏం జరగలేదు కాబట్టి ఏం చెప్తారు వాళ్ళు? ఏదో ఒక అద్భుతం జరగాల, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాల. అదే అద్భుతమై ఉండాలంటే లోక సంబంధమైనవి. అంటే ఈ లోక సంబంధమైనవి జరిగితేనే దేవుడు మంచోడా, నీకు మేలు చేసినట్లా? ఒకవేళ లోక సంబంధంగా నీకు ఏది జరగలేదనుకో, అది మీకు మేలు కాదా? అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఈ భౌతికంగా దేవుడి ద్వారా మనం ఏ మేలు పొందకపోయినా ఆత్మ సంబంధమైన మేలు మనం పొందిన వారము. అందుకనే ఆ దేవుణ్ణి మనం ఎందుకు స్తుతిస్తాము, ఎందుకు ఆరాధిస్తాము అంటే శరీర సంబంధమైన మేలుల కంటే ఆత్మ సంబంధమైన మేలులు ఆయన చేసినవాడు. అందుకనే ఆత్మ సంబంధమైన మేలులను బట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉంటున్నామండి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారమున దేవుణ్ణి ఆరాధించి స్తుతించే ముందుగా మరి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై ఆయనకి మనం హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ఈ యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో దేవుడు ఈ మాటను గుర్తు చేశాడన్నమాట. 4వ వచనాన్ని ఆయన అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు లేక యోధావారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, అలాంటి స్థితిలో ఉన్నవారిని దేవుడు ఎలాగ రక్షించాడు, ఎలాగ విడిపించాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే చూద్దామండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనమండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చాలండి. యోధావారిని దేవుడు ఈ 4 మాటలని వాళ్ళకి సంధించాడనమాట. ఎంత భయంకరమైన మాటలు వారి విషయంలో దేవుడు పలికాడంటే, ఆయన ఈ 4 మాటలు కూడా వారి జీవితంలో అక్షరాలుగా అలాగ ఉన్నవారన్నమాట. అందుకన్నాడు, 1 పాపిష్టి జనమా, 2 దోషభరితమైన ప్రజలారా, 3 దుష్ట సంతానమా, 4
చెరుపు చేయు పిల్లలారా. ఎవరి గురించి పలుకుతున్నాడు ఆయన? ఏదో దేవుణ్ణి ఎరగని అన్యజనులైన వారి గురించి కాదు. దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన సంతానంలో జన్మించిన వారు, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న వారు, ఇలాంటి వారు ఈ స్థితిలో ఉన్నారట. ఈ స్థితిలో ఉన్నారట. అందుకనే ఈ యొక్క మరి యూదా వారి గురించి ఆయన ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అండి. 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఆ నలుగురు రాజులు అంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఉన్న దినాలలో యోధావారైన ఇశ్రాయేలు ప్రజలు, యోధావారు దేవునికి ఎంత బాధకరమైన పరిస్థితులు గుండా వారు చేశారు, ఎంత దుఃఖ పెట్టారు అనే విషయాల్ని వారికి తెలియచేస్తూ వారు ఎలాంటి వారు, ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. 2వ వచనం అండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. సరే, ఆయన అంటున్నాడు, ఆకాశమా భూమి చెవియొగ్గి మీరు ఆలకించండి. నేను ఎవరినైతే కని పెంచి పెద్దవారిని చేశానో వారే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్తూ ఎన్నో విషయాలను వారి గురించి ఈ అధ్యాయంలో వారికి తెలియచేస్తూ వచ్చాడనమాట. కాబట్టి దేవుడు యోధావారైన, దేవుని ఎరిగిన ప్రజలైన వారు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వారే, అంటే దేవుని యొక్క జనాంగములో పుట్టినవారు, మొదటి నుంచి దేవుని యొక్క సంగతులన్నీ ఎరిగిన వారు, వారే ఇలాగ ఉంటే మనం దేవుణ్ణి ఎరగిన వారము, దేవుని వంశములో జన్మించలేని వారము, ఇలాంటి మనము ఇంకెంత మనం ఏ దుస్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ 2 విషయాలు చూపిస్తాను. మొదటి, యోధావారు ఏ స్థితిలో ఉన్నారో చూపిస్తాను. 2, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. ఈ 2 విషయాల్ని కూడా మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా, ఈ యొక్క నలుగురు రాజులైన యోధా రాజులు ఉన్న దినాలలో యోధావారైన ఈ ప్రజలు వారు ఎలాగ ఉన్నారు అంటే పాపిష్టమైన జనమంట. పాపిష్టమైన జనమంట. దేవుడు వాళ్ళని ఏమని చెప్తున్నాడు అంటే మీరు పాపిష్టమైన జనము. వారు ఎలాంటి వారిని ఎలాగంటున్నాడు అంటే దేవుని వంశములో పుట్టినవారు, దేవుణ్ణి ఎరిగిన వారైన వారినే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అంటే పాపిష్టమైన జనము అంటున్నాడు ఆయన. అంటే దేవుని వంశములో జన్మించిన వారైన ఈ యోధావారు కానీ పాపిష్టమైన జనమయ్యారట. ఎలా, ఏంటి అనేది కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎందుకు పాపులుగా చేయబడ్డారు, ఎంత పాపిష్టులైపోయారు అంటే లోకములో ఇలాంటి పాపం పనులు చేసిన వారు ఇంకెవరూ లేరట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము వారు ఎలాగ ఉన్నారు, ఏం చేశారు అనే విషయాల్ని, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. కిత్తీయుల దీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బావుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. వీరు ఎంత పాపిష్టమైన జనం అంటే, మీరు ఎక్కడైనా ఏ జనాంగైనా చూడండి, మీరు మార్చుకున్నట్లుగా ఏ జనాంగము, ఏ ప్రజలు కూడా అన్ని దేవుళ్ళను వారు మార్చలేదు, అన్ని దేవుళ్ళు మార్చలేదు. వాళ్ళు నమ్మారు దేవుడు అంటే ఆ దేవుడి మీద ఆధారపడ్డారు. అంతేకాని మీలాగా
కొన్ని రోజులకు ఒక దేవుడు, కొన్ని సంవత్సరాలకు ఒక దేవుడు, ఇలాగ మార్చుకుంటూ వెళ్ళలేదు. పరిస్థితులు బట్టి మీరు మార్చుకుంటూ వెళ్ళారు దేవుణ్ణి. నిజమండి. యోధావారు అలాగే జీవించారు. వారు తమ రక్షకుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, తమను విడిపించిన దేవుణ్ణి వదిలిపెట్టి, వారిని విస్తారమైన జనాంగముగా చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి, వారు తమకిష్టమైన దేవుళ్ళను సేవిస్తూ, ఇష్టమైన దేవతలు పూజిస్తూ, తాము సృష్టించిన దేవుని మీదకే వారు తిరుగుబాటు చేశారు. అందుకనే వారి గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, పాపిష్టమైన జనాంగం అన్నమాట. వారు ఎంత పాపిష్టులైపోయారు అంటే, అసలు పాపులుగా చేయబడ్డానికి గల కారణం ఏంటి, ఇది తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు కదా, ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అంటాం. పాపం అంటే ఏంటి అంటేనంట, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏంటి ఆజ్ఞ? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, అంతే కదా. ఏంటి ఆజ్ఞ? దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలే దేవుని ఆజ్ఞ. దేవుడు మాట ఏంటి? మీరు అన్నారు కదా, మీరు మీరు ఏమన్నారంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నారు. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు మాటలే దేవుడు ఆజ్ఞ అంటారు. ఏంటి దేవుడు మాట? ఏంటి దేవుడు మాట? అసలు దేవుడు తన ప్రజలను ఏం చెయ్యాలనుకున్నాడు ఆయన? అందుకనే మనకు చాలా విషయాలు అర్థం కావు. ఏదో దేవుడు నమ్ముకున్నాము, దేవుడు మందిరానికి వెళ్తున్నాము అనుకుంటామే తప్ప, అసలు దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకము నుంచి వేరు చేశాడు, ఈ జనాంగము నుంచి వేరు చేశాడు, ఎందుకు మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు, ఈ విషయాలు మనం తెలుసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. తెలుసుకోవలసిన వారిగా ఉంటున్నాం. ఒకవేళ అలాగ తెలుసుకోకపోతే నిజంగా మనం దేవుడు ఎవరో తెలుసుకోలేమండి. ఇప్పటికీ కూడా చాలామందికి మనం ఎరిగిన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియదు. మన దేవుడు, మనం ఎరిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడో మనం తెలుసుంటే ఆ మనిషితో చచ్చేదాకా అతను వదిలిపెట్టం. మనం కొన్నిసార్లు అంటాం భర్త గురించి, భార్య గురించి అంటాం, కొన్ని సంవత్సరాలు అయింది, ఇలాంటి వాడిది, ఇలాంటి దానివైతే, లేకపోతే ఇలాంటి వాడు అయితే నిన్ను ఆ రోజే పెళ్లి చేసుకోకపోతే నేను, నీ అసలు రూపం ఇప్పుడు బయటపడింది నాకు అంటారు. ఎప్పటికీ? కొంతకాలం గడిచిన తర్వాత బయటపడుతుందట. అప్పుడు ఏమంటారట, ఇలాంటి వాడు నాకు ముందు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు వదిలేద్దామని వదలలేకపోతున్నాను, ఏం చేయను అంటాం. నిజమే. ఇప్పుడు దేవుడిని ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వెప్పటికీ దేవుడి నుంచి దూరం అవ్వలేవు. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నేను దేవుడి నుంచి దూరం చేయలేరు. ముందు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలా. అందుకనే మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మీకు చూపిస్తూ వచ్చాను ఆ మాటను కూడా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు కదా, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతారట. తమ దేవుడిని ఎరగాలట. ఏమని ఎరుగుతారు, ఏమని తెలుసుకుంటారు, అసలు దేవుణ్ణి ఎలాగ తెలుసుకోవాలి? ఈ విషయాలు మనం ఎరగవలసిన వారు ఉంటున్నామండి. అందుకనే ఈరోజు దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, నా ఆజ్ఞ అంటున్నారు కదా, నా మాటలు అంటున్నారు కదా, ఏంటి నా మాట, ఏంటి నా ఆజ్ఞ? దేవుడు యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటున్నారు. ఆయన ఆజ్ఞ ఏంటంటే ఆయన మాటలు అంటున్నాము. ఆయన మాట ఏంటి అంటే ఏం చెప్తున్నావు? వాక్యం అంతా బైబిల్లో ఉన్న మాటలన్నీ ఆయన అంటున్నారు. బైబిల్ అంతా మనకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి? ఏమండి, బైబిల్ అంతా కూడా మనకి ఏమని బోధిస్తుంది? ఒక ఆయన ఇలా చెప్పాడు, ఈరోజు 3 బైబిళ్ళు ఉన్నాయంట. 3 బైబిళ్ళు ఉన్నాయి. ఒరిజినల్ బైబిల్ అనేది 266 పుస్తకాలు ఎన్నో ఉన్నాయంట.
266 పుస్తకాల పైన ఉన్నాయంట. ఆ తర్వాత ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారంటే ఆ బైబిల్ని 92 93 పత్రులు రాశారట. ఆ బైబిల్ అందులో నుంచి మళ్ళీ ఈ 66 పుస్తకాలని రాశారట. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు చెప్పారు తెలుసా? ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు. ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు అనమాట. ఇంతకీ ఏ మతం, ఏ దేవుడు గొప్పోడు, ఏ దేవుడు గొప్పోడు? ఆయన మొత్తం హిందూ పురాణాల్లో ఉన్న అన్నీ చదివి ఇందులో ఏది దేవుడు కాదు అన్నాడు. ముస్లిం యొక్క సిద్ధాంతం ఖురాన్ చదివి ఇది కూడా దేవుడు కాదు అన్నాడు. బైబిల్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు క్రైస్తవులు చెప్తున్నారు కదా ఇదే దేవుడు నిజమైన దేవుడు అంటున్నారు కదా. ఏళ్ళలోనే 3 బైబిళ్ళు ఉన్నాయి. ఇందులో ఏ బైబిల్ నిజం? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు ఏది పాటిస్తున్నారు? ఏ బైబిల్ నిజమైనది? వీళ్ళకే తెలియదు. వీళ్ళు ఏది చదువుతున్నారో వీళ్ళకే తెలియనప్పుడు ఇంకా వాళ్ళ దేవుడు గొప్ప అని వీళ్ళని చెప్తారు. ఏది కరెక్టో వాళ్ళే కొట్టు చేస్తున్నారు, వాళ్ళే. కానీ ఏది కరెక్టో? నిజమే. బైబిల్ అంతా అది 260 పుస్తకాలే ఉండే, 92 పుస్తకాలే ఉండే, 66 పుస్తకాలే ఉండే. ఈ అన్నీ కలిపిన ఒకే దానిని బోధించాయి, ఒకే దాన్ని బోధిస్తున్నాయి. ఏమని బోధిస్తుంది? కాదు. ఏమండి? కాదు. చెప్పండి. ఏమండి సిస్టర్ గారు? దేవుడు ఒక్కడే. లేదు లేదు, ఇంకొక దగ్గరికి. బైబిల్ అంతా మనకేం బోధిస్తుంది? కాదు. చాలా చిన్న మాట, చిన్న మాట నేను చూపించనా మీ అందరికి? సత్యాన్ని బోధిస్తుందంట. కాదు. సరే, లేవీకాండము 11వ అధ్యాయము. లేవీకాండము 11వ అధ్యాయము 44 వచనమండి, 45 వచనం. 44, 45. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. బైబిల్ అంతా ఏం బోధిస్తుందంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలా. అది ఏ గ్రంథమైనా, ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయి, అన్ని పుస్తకాలు మనకు నేర్పించింది ఏంటంటే నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా. ఇది ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను ఏమని అతిక్రమించారు? వాళ్ళు పరిశుద్ధతను విడిచిపెట్టి పాపములోనికి వెళ్ళారు. అదే తప్పు. అర్థమైందా? పాపం అంటే ఏంటంటే పాపములో నుండి పరిశుద్ధత రాలేదు, చెడులో నుంచి మంచి రాలేదు. అవునా? మంచిలో నుంచే చెడు వచ్చింది. ఎప్పుడు కూడా పరిశుద్ధత అనేది ఏంటి అంటే పరిశుద్ధంగా ఎప్పుడు ఉండడమే. ఆ పరిశుద్ధతలో కాదు అనేది అపరిశుద్ధత. పరిశుద్ధత, అపరిశుద్ధత ఇవి రెండూ తెలుసుకోవాలన్నమాట. పరిశుద్ధత ఏంటి, అపరిశుద్ధత ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు, అందుకనే దేవుని యొక్క రాజ్యములో పాపమునకు చోటు లేదు. దేవుడు పరిశుద్ధుడైన ఎప్పుడు పరిశుద్ధుడు? ఆయన స్వాభావికంగానే పరిశుద్ధుడు. అసలు ఆయనకి ఎప్పుడు కూడా పాపం అనేది తెలియదు. అలాంటి దేవుణ్ణి సేవిస్తున్న దేవుని ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడి యొక్క దూతలంట దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. ఏమనంటే ఆయన పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. ఎందుకు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగుడుతున్నాయంటే ఆయనలో పాపం ఏమాత్రము కూడా లేదు, కొంచెము కూడా లేదు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన. అలాంటి నీతిమంతుడైన, అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవిస్తున్న మనము కూడా
అలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి. అందుకని అంటాడు, పరిశుద్ధత లేకపోతే మనం దేవుణ్ణి చూడలేమండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక. ఇక్కడ దేవుడు ఈ యొక్క దైవజనుడి చేత ఈ మాటను ఆయన గుర్తు చేశారు. ఆయన ఏమి గుర్తు చేశాడో మీకు చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనమండి. 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. సరే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుణ్ణి చూడాలి అంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు తన ప్రజలను ఎప్పుడైతే తను నమ్మారో వాళ్ళకి ఇదే నేర్పించాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి దేని విషయంలో. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్ని రకాలైన పరిశుద్ధత నేర్పించాడో తెలుసా? తినే విషయంలో పరిశుద్ధంగా ఉండాలన్నాడు అన్నా. ఎన్ని జీవుల పేర్లు చెప్పాడో. మీరు పలానా జీవిని తినకూడదు, పలానా పురుగును తినకూడదు, పలానా దాన్ని తినకూడదు, పలానా దాన్ని తినకూడదు, మీరు ఇలాంటి తిని దాని వల్ల మీరు అపవిత్రపరుచుకొనకూడదు అంటాడు ఆయన. రెండవది, మీరు వేసుకునే వస్త్రముల ద్వారా కూడా మీరు అపవిత్రులు కాకూడదు. అందుకని అంటాడు, మీరు వేసుకునే బట్ట కూడా ఎలాగుండాలి అంటే అది అంటే నూలుతోనూ సిల్క్తోనూ కలిసిందై ఉండకూడదట. అంటే ఉంటే పాలిస్టర్ అయినా ఉండాలట, లేకపోతే కాటన్ అయినా ఉండాలట. కానీ ఇక కాటను సిల్క్ను కలిసి నేసిన బట్టను వేసుకోకూడదు అన్నాడు. మీరు చూపించినా సరే, నా మాట చూస్తున్నారు కదా, ఇది అవునా కాదనేది మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆయన ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఆయన వారు ఎలాగ ఉండాలి అనే విషయాలను కూడా, ఎన్ని విషయాలను వారికి దేవుడు నేర్పించాడో, ఆయన ఎన్ని విషయాల గురించి వారికి తెలియజేశాడో చూపిస్తారు మీకు. 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10-11 వచనాలండి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు, ఉన్నియు జనుపునారియు కలిసి నేసిన బట్టను వేసుకొనకూడదు. చూసారా, ఇప్పుడు మనం వేసే బట్టలన్నీ ఎలాంటి తెలుసా? అది కాటనో కాదు, అది సిల్క్ కాదు, రెండు కలిపి నేసిన బట్టలు వేస్తున్నాం. ఎందుకంటే ఈ బట్ట చీప్గా దొరుకుతుంది. ఒరిజినల్ కాటన్ కొనాలనుకో చాలా ఖరీదు ఎక్కువ, అవునా? ఒకసారి బ్యాంక్ దగ్గరికి కాటన్ షర్ట్లు తీసుకుని, బ్యాంకులో పనిచేసే వాళ్ళకి కాటన్ షర్ట్లు తీసుకొచ్చారనమాట. నేను ఏదో పని వేసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పాడు, ఒక్క షర్టు 5,000 రూపాయలట, కాటన్ షర్టు. అందుకని రాజకీయ నాయకులు వాడతారు చూసారు వైట్ షర్ట్లు, ఆ కాటన్ ఎంత రేటో తెలుసా? మనం అనుకున్న సామాన్యుడు కొనలేము ఆ రేటు. కనీసం వాళ్ళ బట్ట వేసారంటే 10,000 రూపాయలు పై మాటే, అవునా? ఒరిజినల్ కాటన్ అయితే అంత రేట్ అనమాట. మనం కొనగలమా? మనం కొనలేము. మన కాటన్ నమ్మేసి అంత ఏంటి, మనం ఎంత మోసపోతుంది తెలుసా? వాళ్ళ కాటన్ అనే చెప్తున్నారు కానీ ఒరిజినల్ కాటన్ కాదు. ఒరిజినల్ కాటన్ అయితే చాలా రేట్ ఎక్కువ. రెండవది, ఒరిజినల్ సిల్క్ అయినా సరే రేట్ ఎక్కువ. పట్టు కదా, ఒరిజినల్ పట్టు ఎంత రేట్లో చూడండి. ఇప్పుడు అన్ని మోసమే. అంటే దేవుడు ఎన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండమన్నాడు దేవుడు, అన్ని విషయాల్లో. సరే, మీకు ఈ అధ్యాయం అంతా చదివితే, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తినే విషయంలో పరిశుద్ధంగా ఉండాలట, వేసుకునే బట్టల విషయంలో పరిశుద్ధంగా ఉండాలట. సరే చూడు, ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఈ 22వ అధ్యాయము 5వ వచనమండి. 22:5, స్త్రీ పురుషుడి వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు, అలాగు చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు. ఎప్పుడు కూడా ఆడవారు మగవారులాగా తయారవ్వకూడదు, మగవారు ఆడవాళ్ళలాగా. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి? ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా? మగోళ్ళందరూ ఆడవాళ్ళ తల పెంచుతున్నారు కదా.
ఆడవాళ్ళలాగేమో ఏళ్ళు తలపేసుకుని ఏళ్ళు జట్లు వేసుకొని ఏళ్ళు తిరుగుతున్నారు రోడ్లంట. మీరు చాలా ఫ్యాషన్ చూడండి, ఎంతమందిని చూస్తున్నాం కదా మనం. మగవాళ్ళేమో ఆడవాళ్ళలాగా తల పెంచుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? ఈ తలతో పడలేక వాళ్ళ కటింగ్ వేసుకొని ఎంత తక్కువైతే తల అంత ఫ్యాషన్ అంటున్నారు. అవునా? నిజమండి. చూసారా? అందుకని అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఏ విషయాల్లో ఉండాలో తెలుసా? స్త్రీ పురుషుడి వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు. అలా చేస్తే వారు నాకు అసహేయులు, అపవిత్రులు. రెండవది. మూడవదిగా, అంటే ఎన్ని విషయాలు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి అనే విషయాలు చూస్తే ఈ యొక్క అధ్యాయములో ఎన్ని విషయాలు చెప్తాడో. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును అన్ని విషయములలో పరిశుద్ధులుగా ఉండాలట. ఒక్క విషయంలోనే కాదు. అర్థమైందా? మనం దేవుణ్ణి సేవిస్తున్న వారమని చెప్పుకుంటున్న మనము, రక్షణ పొందిన వారమని చెప్పుకుంటున్న మనము, దేవుడు పరిశుద్ధుడిగా పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు నమ్ముకున్న మనం ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం? మనం ఎలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాం? ఇది లేకుండా ఏదో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని బిడ్డనైపోయాను, గుడికి వెళ్తున్నాను, ఆయనకి ఏదో కానుకలు ఇచ్చేస్తున్నానంటే ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? అసలు నువ్వు చేసే భక్తి ఎవరికి సంతోషపెట్టాలని? అందుకని అంటున్నాడు, మనం చేస్తున్న భక్తి అనేది మనం రక్షించాలండి, మనం రక్షించాలి. మనం చేసే భక్తి మనం రక్షించలేనప్పుడు మనం చేసే భక్తి నిజమైన భక్తి ఎలాగవుతుంది? అది నిజమైన భక్తే కాదు, అది వేషధారణ. చూసారా? ఆయన అంటాడు, అయ్యో వేషధారులారా అంటాడు ఆయన. ఎందుకు వేషధారులు అన్నాడంటే, వారేమో పైకేమో ఒకలా కనపడుతున్నారు, లోనేమో ఒకలాగున్నారు, అందుకే వారు వేషధారులు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధత జీవించగలుగుతున్నామా? అందుకని మీకు ఈ లేవీ కాండంలో దేవుడు చెప్పాడు, మీరు నేలను ప్రకే ప్రతి జీవరాశుల వల్ల ఏది కూడా మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకూడదు. మీరు చదివితే ఎన్ని మాటలు చెప్తాడో తెలుసా? ఒక చచ్చిపోయిన శవాన్ని కూడా ముట్టకూడదు అంటాడు ఆయన. అది అపవిత్రము అంటాడు. చూడండి, మీరు శవం దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, అలా స్నానం చేయకుండా ఇంటికి రారు. ఎందుకు రారు? చచ్చిపోయిన శవం దగ్గర చూడడానికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంటికి వచ్చే ముందు ఆ బట్టలు తీసి స్నానం చేసి ఇంట్లోకి వెళ్తారు. చూసారా? బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పిందో తెలుసా? అందుకని అంటారు, ఈ లోకము అంటే హిందువులుగా చేసే భక్తి అంతా కూడా మనం బైబిలేనండి, బైబిలే. దీని నుంచి వాళ్ళు తీసుకొచ్చి కాపీ చేశారే తప్ప అందులో నుంచి ఇది రాలేదు. దేవుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇవన్నీ. అందుకని దేవుని యొక్క ప్రజలుగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కూడా అపవిత్రమైన జీవితం జీవించకూడదు అంటున్నాడు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటే ఆ రోజే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను నేను, ఆ రోజే వదిలేసి వెళ్ళిపోతాను నేను. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధుని కనుక అపరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండను అంటాడు ఆయన. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలండి కలిసి ఉన్నాయి, 16 వరకు కలిసి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 వచనం నుంచండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బైబిల్ అంతా మనకి ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పటికైనా చెప్పాను మీకు. 1, తినే ఆహారములో పరిశుద్ధత. 2, వస్త్రములో పరిశుద్ధత.
అంటే మనం వేషం మార్చుకునేటప్పుడు పురుషుడు స్త్రీ వేషం వేసిన, స్త్రీ పురుషుడి వేషం వేసిన అది దేవుడికి అపవిత్రమైనది. నాలుగవది ఏంటో తెలుసా? ఆయన అంటాడు, నీ నోటి నుండి అపవిత్రమైన మాటలే రాకూడదట కదా. మన నోటి నుండి అపవిత్రమైన మాటలే రాకూడదట. ఎందుకు రాకూడదట? అపవిత్రమైన మాటలు మన నోటంటే ఎందుకు రాకూడదట? అపవిత్రమైన మాటలు మనం నోట్లో నుంచి కూడా రానివ్వకూడదట. ఎందుకు రానివ్వకూడదట? మనం అపవిత్రపరచబడతాం. అందుకంటాడు, నీ నోటి మాటను బట్టే నువ్వు పరిశుద్ధుడివని, నీ నోటి మాటను బట్టే నువ్వు అపవిత్రుడివని తీర్పు తీర్చబడుతుందట. మన మాటను బట్టే. అర్థమైందా? మన నోటి మాటను బట్టే మన అపవిత్రులమా మనం పరిశుద్ధులమా అనేది తీర్చబడతాడు. చూపించిన మత్తయి సువార్త 12వ అధ్యాయము. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలలో స్వయంగా యేసుప్రభువారు చెప్పిన మాట. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం అండి. 12:37. నీ మాటను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాట పరిశుద్ధంగా లేకపోతే, నీ మాటలు పరిశుద్ధం కాకపోతే నువ్వు అపవిత్రమైన వ్యక్తివే. అపవిత్రమైన ప్రజలతో దేవుడు ఉండడానికి ఇష్టపడాడు. మన మాటలు కూడా సరైనగా మాట్లాడకపోతే, పరిశుద్ధమైన మాటలు మాట్లాడకపోతే మన దేవుడు మనలో నేనట్టే. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుందట. నోరు ఎలా మాట్లాడుతుందంటేనట, మన హృదయములో నిండిన దాన్ని బట్టే మాట్లాడుతుందట. నువ్వు మంచి వ్యక్తి అనుకో, నీ హృదయం మంచిదనుకోండి, నీ హృదయముల నుంచి వచ్చే ప్రతి మాట మంచిది. నీ హృదయం చెడ్డదనుకోండి, నీ హృదయముల నుంచి వచ్చే ప్రతి మాట చెడ్డది. అందుకనే దేవుడు ఎందుకు వారిని పాపిష్టమైన జన్మ అని అన్నాడంటే, యోధా ప్రజల గురించి ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంటే, వారు దేవుని యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టి అపవిత్రులుగా మారిపోయారు. దేవుని పరిశుద్ధతను వదిలేశారు. ఆయన ఏ పరిశుద్ధతగా ఉండాలి అని కోరాడో ఆ జనాంగాన్ని, ఆ జనాంగము దేవుని యొక్క పరిశుద్ధతను వదిలేసి అపరిశుద్ధులుగా చేయబడి దేవుని యొక్క ఆజ్ఞను మీరి భయంకరమైన చేయరాని పాపములు చేసి తమ్మును తాము అపవిత్రులుగా చేసుకున్నారండి. అపవిత్రులుగా చేసుకున్నారు. అందుకని అంటున్నాడు, వీరేమైపోయారు అంటే పాపిష్టమైన జనాంగముగా చేయబడ్డారు. అంటే అసలు దేవుడు వీరిని అలాగ పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు అంటే, వీళ్ళు ఏర్పరచబడిన వారు, అబ్రహాము యొక్క సంతానము ద్వారా జన్మించిన వారు, మొదటి నుండి